హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటంటే డోక్లా తయారు చేయబోతున్నానండి. సో డోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది ఏంటంటే MTR వాళ్ళ డోక్లా మిక్స్ అనమాట. సో కమ్మన్ డోక్లా మిక్సర్ ఉంది కదా, సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ రెసిపీని ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలి. సో మొత్తం డోక్లా మిక్స్ని మొత్తం అయితే ఈ డోక్లా మిక్స్ నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటాను. సో ఆయిల్ మనకి అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు 2nd టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం కలుపుకోవాలంటే చెప్తాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి బాగా. సో ఇప్పుడైతే దీంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో బాగా మెదాయించుకుంటే మనకి లమ్స్ కానీ లేదంటే ఉండల్లా కానీ ఉండదు. దాంతోపాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటాం కాబట్టి మనకి బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందాక 1 గ్లాస్ వాటర్ అన్నాను కదా, సో ఇలాగే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూనే మిక్స్ చేసుకుంటున్నాను. నేను మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి. సో నాకైతే మొత్తం 1 గ్లాస్ వాటర్ అయితే పట్టేసిందండి. సో మీరు కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా లాస్ట్లో కొద్దిగా వాటర్ అయితే ఉండిపోయింది, 1 టేబుల్ స్పూన్ ఉండిపోయినట్టుంది. సో మీరు ఎలా వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో నేనైతే ఇలాగ అది మిక్స్ చేసుకుని డోక్లని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక అల్యూమినియం ట్రే ఉంటుంది కదా, సో మనకి బేకరీలో వాడుతుంటాం కదా కేక్ వాటికి కానీ, సో అలాంటి అల్యూమినియం ఇంత హైట్ ఉన్న అల్యూమినియంది బౌల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ అల్యూమినియం దీంట్లో మనము ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం అంతా కూడా గ్రీస్ చేయాలి. సో నేను ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీస్ చేస్తున్నాను. సో మీరు చేత్తోనే గ్రీస్ చేసుకోవచ్చు, లేదంటే మనం చేత్తోనే గ్రీస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి బ్రష్ ఉంటుంది కదా ఆయిల్ బ్రషెస్ అని, సో వాటితోనే గ్రీస్ చేసుకోవచ్చు. సో మీన్వైల్ ఏంటంటే నేను ఇలాగ కుక్కర్ ఉంటుంది కదండి, మనకి పెద్ద సైజ్ కుక్కర్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే నేను ఇలాగ అడుగున మనకి ట్రే యాడ్ చేసుకున్నాను. అంటే నాదైతే స్టీల్ ట్రే అనమాట. సో నేను స్టీల్ ట్రేలో పెట్టుకున్న తర్వాత దాని మీద మనము ఈ అల్యూమినియం బౌల్ ఉంది కదా గిన్నె, దాంట్లో బ్యాటర్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అడుగునైతే నేనైతే వాటర్ యాడ్ చేశాను. సో నాకైతే అరౌండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడింది. మనకి ట్రే మునిగినంత వరకు కొద్దిగా స్టాండ్ ఉన్నాయి కదా ట్రే స్టాండ్స్, అది మునిగినంత వరకు మనకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలాగ బ్యాటర్ మిక్స్ చేసుకున్న దాన్ని నేనైతే ఈ అల్యూమినియం దాంట్లోకి వేసుకుంటున్నాను. సో మనకి ఇలాగ నీట్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అయితే. సో ఇది నేనైతే మొత్తం ఇలా వేసేసుకున్నాను అండి. కొద్దిగా ఇలాగా మీరు కిందకి ఇలా షేక్ చేసుకుంటే మనకి లెవెల్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో పెట్టుకుందాం. సో ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత నేనైతే అరౌండ్ 20 మినిట్స్ వరకు మనకి ఇది కుక్ అవుతుందండి. సో 20 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి ఫ్లేమ్ ఏంటి పెట్టుకోవాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. సో 20 మినిట్స్ వరకు కుక్ అవుతుంది. సో మీన్వైల్ మనకి అది కుక్ అయ్యే లోపల మనం ఒక బౌల్ తీసుకొని అందులో అరౌండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మీకు కనుక తీపి ఎక్కువ ఉండాలనుకుంటే మీరు కొద్దిగా ఎక్కువైనా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకంలో తయారు చేసుకోవాలి. పాకం అంటే మరీ మనకి పాకంలా కాదండి, జస్ట్ మనకి అది పంచదార అంతా కూడా కరగాలంతే. ఎలా అంటే షుగర్ వాటర్ అని చెప్పచ్చు, షుగర్ సిరప్ అని, అంతే. ఇప్పుడు పంచదార కొద్దిగా మునిగినంత వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. మనకి అది పంచదార కరిగినంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. వన్స్ కరగగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఈ బౌల్ని. సో మనకి ఇలాగా బాయిలింగ్ అయినంత వరకు ఉంచితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది. సో మనకైతే ఇది అయిపోయిందండి. సో 20 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసుకో. సో ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి మనము అది ఉడికిందా లేదా అని. ఇలాగా టూత్ పిక్తో తీసుకొని ఇలా చూస్తే మనకి తెలిసిపోతుంది. సో మనకి అంటుకుంటుందంటే ఇంకా కుక్ అవ్వాలని. సో నాకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే. సో డోక్లా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగ చుట్టూ కూడా ఎడ్జెస్ని కత్తితో ఇలాగ స్ట్రేట్ చేసుకొని దాన్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా మనం చుట్టూ కూడా ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇలా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే ఇలా బోర్లించేసుకున్నాను అండి. ఒక ప్లేట్లోకి కానీ కంచంలో కానీ ఇలా బోర్లించేసుకోవాలి. బోర్లించుకున్న తర్వాత ఒకసారి 4 వైపులా కూడా కొద్దిగా ఒకసారి ప్యాట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఇలాగ అద్దుతూ ఉంటే. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము వచ్చేసిందా లేదా అని.
చూసారు కదండి మన డోక్లా ఎంత బాగా వచ్చిందో. సో మనకి స్పాంజ్లో పొంగుతుంది అనమాట. సో మనకి డోక్లా అయితే బాగా వచ్చేసింది అనమాట. సో చూసారా థిక్నెస్ అండ్ స్పాంజీగా ఉంటుంది మనం చూస్తే నొక్కుతుంటే. చూసారు కదా. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు నచ్చిన క్యూబ్స్ కింద మీరు కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత స్పాంజీగా ఉందో నీట్గా. సో ఇలా మనకి చూసారు ఎంత స్పాంజీగా ఉందో తీసి చూస్తే మీరు కనుక. సో మనకి డోక్లా అంత స్పాంజీగా ఉంటుందండి. సో మెయిన్ వాళ్ళు ఏంటంటే మనం పంచదార పాకం ఆల్రెడీ తయారు చేస్తున్నాం కదా, షుగర్ సిరప్. సో దాన్ని ఇలా మనం అంతా డోక్లా మీద అంతా అప్లై చేసుకోవాలి. సో మీరు మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోండి. సో నాకైతే ఎంత కాలం నేను అంత వేస్తున్నాను అనమాట. మరీ తీపి ఎక్కువైతే బాగోదు అనమాట, అందుకని. సో మనకి డోక్లా కొద్దిగా మునిగినంత వరకు అంటే పీల్చినంత వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీన్ వేలు ఏం చేద్దాం, ఒక తాలింపు పెనం తీసుకొని అందులో మనము తాలింపు పెట్టుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీకు ఆయిల్ తగ్గించుకోవాలంటే ఆయిల్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఆవాలు యాడ్ చేసుకోవాలి. తాలింపు అన్నాను కదా, సో ఇలా ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. చిన్న ఆవాలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి. సో మీకు ఏ ఆవాలు ఉంటే అవి అయినా యాడ్ చేసుకోవచ్చు, పెద్ద పట్టింపు ఏం లేదు దీంట్లో. మా ఇంటి దగ్గర శ్రీరామనవమి చేస్తున్నారండి, అందుకే వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది పాటలు. సో మీకు కనుక డిస్టర్బింగ్గా అనిపిస్తే సారీ ఫర్ దాట్. అందులోనే కొద్దిగా కరివేపాకు అండ్ ఆల్సో హింగ్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. సో తాలింపు అయితే అయిపోయిందండి. సో అందుకే తాలింపు ఆఫ్ చేసుకొని ఇలా డోక్లా దాని మీద వేసేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన డోక్లా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి మనం తాలింపు అంతా వేసేసుకున్నాము. సో డోక్లా అంతా రెడీ అయిపోయింది మనకి. మీకు కావాలంటే మనం ఇలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆవాలనేది. అంతే, ఎంతో టేస్ట్ అయిన డోక్లా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు ఇలా సర్వ్ చేసుకుంటే అంతే. I hope you like this video. Thanks for watching. See you in the next video. Bye bye.